హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఘనా ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది. సో ఘనా ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది అంటున్నాను. ఏ విషయంలో మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది? ఈ టాపిక్ తెలుసుకునే ముందు ఇటీవల తరచూ మనం చర్చించుకుంటున్న ఒక టాపిక్ వ్యాక్సిన్ నేషనలిజం. వ్యాక్సిన్ నేషనలిజం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వ్యాక్సిన్ నేషనలిజం పేరులో నుంచి చూడండి, వ్యాక్సిన్ విషయంలో జాతీయవాదాన్ని చూపించడం. సో వ్యాక్సిన్ జాతీయవాదం అనొచ్చు. ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇటీవల కరోనా మహమ్మారి ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year అనుకోండి. సో లాస్ట్ 1.5 year నుండి కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా కొత్తగా విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఏ దేశానికి ఆ దేశం తన దేశ పౌరులు ఉంటారు కదా, ఆ దేశ పౌరుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం. ఏ విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం? ఎగ్జాంపుల్, ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఆ దేశ పౌరులను కాపాడడం, మరియు ఆ దేశ పౌరులకి కావాల్సిన వ్యాక్సిన్ తయారీ చేయడం, వ్యాక్సిన్ తయారు చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వారికి సరఫరా చేయడము, మరి ఏవైనా మందులు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ హైడ్రాక్సీ క్లోరోక్వినే కానివ్వండి, రెమ్డెసివిరే కానివ్వండి, ఇలాంటి మందులు ఏవైతే ఉంటాయో ఆ దేశ అవసరాల కోసం ఉపయోగించుకోవడం. సో ఇలా ఏ దేశానికి ఆ దేశ ప్రజల సంరక్షణ చూసుకోవడం వ్యాక్సిన్ జాతీయవాదం అనొచ్చు. సో వ్యాక్సిన్ విషయంలో ప్రతి దేశం కూడా తనకు తాను అవసరాలు తీర్చుకుంటుంది. ఆ తర్వాతే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో కొన్ని దేశాలు ఎలా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ అమెరికా, బ్రిటన్, ఇలాంటి దేశాలు అగ్రగామి దేశాలు, ప్రపంచంలోనే ధనిక దేశాలు. ఇలాంటి దేశాల స్థాయిని మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఆ దేశాల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఆ దేశానికి కావలసిన వ్యాక్సిన్లను స్వంతగా తయారు చేసుకునే పొజిషన్లో ఉన్నాయి. లేదంటే ఒకవేళ తయారు చేసుకోవడం పాసిబుల్ అవనప్పుడు వేరే ఏదైనా దేశం వ్యాక్సిన్ తయారు చేసింది అనుకోండి, ఆ దేశాల నుండి కొనుక్కునే స్థాయిలో కూడా ఉన్నాయి. అలాంటి స్తోమత కలిగిన దేశాలు. అలాంటి పరిస్థితిలో ప్రపంచంలో అన్ని కూడా సేమ్ ఒకేలా లేవు. కొన్ని బీద దేశాలు ఉన్నాయి, మనకు పేద దేశాలు ఉన్నాయి, డెవలపింగ్ నేషన్స్. అవేంటి? సొంతంగా వారి అవసరాలు తీర్చుకోవడానికి వ్యాక్సిన్ తయారీ చేసుకునే స్థాయిలో లేదు. ఎట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ ని కొనుగోలు చేసుకునే స్థాయిలో కూడా లేవు. సో ఇలాంటి దేశాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ విషయంలో అందరికీ కూడా సమానత్వాన్ని కల్పించాలని చెప్పేసి ఒక అలయన్స్ ఏర్పడింది. ఆ అలయన్స్ ఎవరి ఆధ్వర్యంలో? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, అండ్ సెపి అనే సంస్థ. సెపి, సో కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్, కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్. సో సెపి సంస్థకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఒకరోజు చెప్పాను, ఒకసారి చూడండి. ఎర్లియర్ క్లాసెస్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసేస్తాం. సో అలా WHO, గావి అండ్ సెపి ఈ ముగ్గురు కూడా ఒక అలయన్స్ గా ఏర్పడ్డారు. ఈ అలయన్స్ కి నిధులు ఎక్కడి నుండి రావాలి? వ్యాక్సిన్ కొనుగోలు చేయాలి అంటే, సో ఎగ్జాంపుల్ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కానివ్వండి, కొన్ని ధనిక దేశాలు కానివ్వండి, ఏవైతే రిచ్ నేషన్స్ ఉంటాయో వారు వీళ్ళకి ఫండ్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. అందులో ఇండియా కూడా చేరింది. ఇండియా కూడా వీళ్ళకు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా ఆ ఫండ్స్ ద్వారా ఏవైతే వ్యాక్సిన్, ప్రస్తుతం రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఉంది, స్పుత్నిక్ V కానివ్వండి, భారతదేశానికి సంబంధించి కోవాక్సిన్, కోవిషీల్డ్ ఉన్నాయి. సో ప్రస్తుతం భారతదేశం యొక్క పెద్ద మనసు తరచు మనం చూస్తున్నాం. కొన్ని దేశాలకు ఉచితంగా మనంతటా మనమే వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నాం. చిన్న చిన్న దేశాలకు దాదాపు 10కి పైగా దేశాలకు ఈ రోజు ఎగుమతి చేస్తున్నాం పూర్తి ఉచితంగా. సో అలా భారతదేశం కూడా ఈ అలయన్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ అలయన్స్ ఏం చేస్తుంది? ఏ దేశాలైతే ప్రపంచంలో పేదరికంతో అలమటిస్తున్నాయో ఆ దేశంలోని పౌరులకి కావాల్సిన వ్యాక్సిన్ ని వీరు సరఫరా చేస్తున్నారు. సో ఈ అంశం విషయంలోనే ఈరోజు ఘన వార్తలు నిలిచింది. సో అలా ఈ ప్రోగ్రామ్ ఏంటి? అసలు ఈ అలయన్స్ మొత్తం ఏ పేరుతో శరమలో ఉంది అంటే కోవాక్స్ ప్రోగ్రామ్ అనొచ్చు. సో ఈ 3 సంస్థలు కలిసి కోవాక్స్ ఇనిషియేటివ్ ని ప్రారంభించాయి. కోవాక్స్ ఇనిషియేటివ్ అంటే, సో ఈ వ్యాక్సిన్ ని కొనుగోలు చేసి ఈ సంస్థలు ఏదైతే ఉంటుందో పేద దేశాలు ఏవైతే ఉంటాయో డెవలపింగ్ నేషన్స్ కి సరఫరా చేయాలి. అలాంటి విషయంలో సో ఈరోజు కోవాక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉచితంగా వ్యాక్సిన్లు పొందిన మొట్టమొదటి దేశంగా ఘనా దేశం వార్తలు నిలిచింది. దాదాపు 6 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఘనా దేశానికి పంపించడం జరిగింది కోవాక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ అలయన్స్. సో ఇదొకటి.
ఇంపార్టెంట్. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, సో డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, పేద దేశాలు ఏవైతే ఉంటాయో సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకునే స్థాయిలో లేవు. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ తయారు చేసిన దేశాల నుండి కొనుగోలు చేసే స్తోమతలో కూడా లేవు. అలాంటి దేశాల అవసరాలు తీర్చడానికి కోవాక్స్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చాయి ఈ సంస్థలకు నిధులు ఇచ్చే సంస్థలు ఏంటి? సో ఇందులో భాగంగా కోవాక్స్ ఇనిషియేటివ్ లో భాగంగా ఘనా దేశానికి పూర్తి ఉచితంగా ఈరోజు ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ని పంపించడం జరిగింది. సో ఈరోజు అవి ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకుంటూ ఘనా దేశం వార్తలు నిలిచింది. సో ప్రపంచంలోనే కోవాక్స్ ఇనిషియేటివ్ లో భాగంగా మొట్టమొదటి దేశం పూర్తి ఉచితంగా వ్యాక్సిన్లను పొందిన దేశంగా ఈరోజు ఘనా వార్తలు నిలిచింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కోవాక్స్ అంటే ఏంటి, ఈ సంస్థలు, ఈ అలయన్స్ ఏంటి, సో వీటికి నిధులు ఇచ్చే సంస్థలు ఏంటి, డెవలపింగ్ నేషన్స్ కానివ్వండి, సో అసలు డెవలపింగ్ నేషన్స్ కింద ఈరోజు ఘనా ఈ వ్యాక్సిన్లను పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడు వార్తలు నిలిచింది. తమిళనాడు, సో ఇటీవల తమిళనాడు తరచూ వార్తలను ఇస్తుంది. స్టూడెంట్స్కి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాలు కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి విద్యార్థికి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడుస్తుంది కదా, ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థికి సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఇంటర్నెట్ సౌకర్యాలు 2 GB per day ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తున్న రాష్ట్రం తమిళనాడు. సో అలాంటి తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఆధారపడిన రాష్ట్రం. సో తమిళనాడుకు సంబంధించి ఆసియాలోనే ఏషియాస్ బిగ్గెస్ట్ క్యాటిల్ పార్క్ వార్తలో నిలిచింది. ఏషియాస్ బిగ్గెస్ట్ క్యాటిల్ పార్క్ అంటున్నాను. ఆసియాలోనే అతిపెద్ద పశువుల పార్క్, పశువుల సంరక్షణ కేంద్రం అనొచ్చు. ఇది లేదంటే అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అండ్ ఎనిమల్ సైన్సెస్. అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అండ్ ఎనిమల్ సైన్సెస్, AIIRLAS అనొచ్చు. అంటే రాష్ట్రంలోని పశువులు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణలో భాగంగా, ముఖ్యంగా గేదెలు, దున్నపోతులు ఇవి ఉంటాయి కదా, సో బర్రెలు, వీటన్నిటి సంరక్షణలో భాగంగా వాటికి ట్రీట్మెంట్ పూర్తి ఉచితంగా ఇవ్వడం కోసం ఒక పెద్ద పార్క్ని ఏర్పాటు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేంద్రం పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాను, అడ్వాన్స్డ్ సంస్థ. దేనికోసం? సో రీసెర్చ్, ఈ పశువులపైన రీసెర్చ్ చేయడము అండ్ ఫ్రోజన్ స్పర్మ్స్ ని స్టోర్ చేయడం. సో స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో, పశువులకు సంబంధించి వీర్యం ఉంటుంది కదా, ఆ వీర్యాన్ని దాచిపెట్టడం అన్నట్టు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. సో అలా పశువులకి సంబంధించి ఫ్రోజన్ స్పర్మ్స్ ని టేక్ ఓవర్ చేయడము. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడ ఏర్పడింది అంటారు? ఏషియాస్ బిగ్గెస్ట్ క్యాటిల్ పార్క్ ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులోని ఏ జిల్లా అంటారు? సో సేలం జిల్లా. సేలం అంటాము, శాలం అంటాం. సో సేలం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద పశువుల సంరక్షణ కేంద్రం ఈరోజు తమిళనాడు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. సో ఈ ల్యాబ్ పేరు మొత్తం గుర్తుంచుకోండి, అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అండ్ ఎనిమల్ సైన్సెస్. దాదాపు 1023 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబడిన అతిపెద్ద పార్క్ అది. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, అబిబస్ మనకు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, మన మొబైల్లో యాప్ కూడా ఉంటుంది. అబిబస్ అండ్ IRCTC, ఇండియన్ రైల్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో IRCTC అంటే మనము రైళ్లకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, IRCTC వెబ్సైట్లోనే బుక్ చేసుకుంటాం. సో అబిబస్ అంటే ఏంటి? బస్సులకి సంబంధించి. సో దేశంలో బస్సు సౌకర్యాలకు సంబంధించి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఉండే ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా బస్సు అడ్వాన్స్ బుకింగ్ చేస్తాం కదా, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా. సో అలా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో మనకి అద్భుతమైన ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఒక యాప్ అబిబస్ అనే సంస్థ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలా బస్సులను మనము ఏవైతే ఉంటే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవచ్చు అన్నట్టు, మన ఫ్యామిలీ కోసం కానివ్వండి, మన పర్సనల్ జర్నీ కోసం కానివ్వండి. ఒకటేమో బస్సులకి సంబంధించి అండ్ పర్యాటకం విషయంలో హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అబిబస్ లో హోటల్ బుకింగ్స్ కానివ్వండి, సో బస్సు ప్రయాణానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కానివ్వండి, మరియు ట్రైన్లను కూడా ప్రొవైడ్ చేస్తుంది, ట్రైన్ల బుకింగ్ కూడా. అండ్ IRCTC ఉంటుంది కదా, ఎక్స్క్లూజివ్ గా భారతదేశంలో రైళ్ల విషయంలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ఏదైనా మనం తీర్థయాత్రకు వెళ్ళాలన్నా, ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా కూడా ముందుగా దాదాపు 2-3 నెలల కింద దాదాపు మనం బుక్ చేసుకుంటాం టికెట్స్. సో అలా టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఇది రైళ్లకు సంబంధించి, ఇది బస్సులకు సంబంధించి. ఈ రోజు ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఏదైతే IRCTC ప్లాట్ఫామ్ ఉంటుందో, మన వెబ్సైట్ కానీ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ లో మనం ఏదైనా ట్రైన్ బుక్ చేసినప్పుడు
మనకి సీట్ సౌకర్యం లేదనుకోండి, ఒకవేళ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి అనుకోండి, ఏమొస్తుంది, వెయిటింగ్ లిస్ట్ అనేది వస్తుంది. సో అలా వెయిటింగ్ లిస్ట్ సౌకర్యాలు మనకి ప్రాబబిలిటీ చెప్పలేం, అది కన్ఫర్మ్ అవ్వచ్చు లేదంటే కన్ఫర్మ్ కాకపోవచ్చు. అలా వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ట్రైన్ దొరికినప్పుడు ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతానికి సంబంధించి బస్సుల లిస్ట్ ఉంటుంది కదా, సో బస్సెస్ ప్రయాణానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏ బస్సులు పోతాయి అని చెప్పేసి, సో అలా అభి బస్సు ఐఆర్సిటిసి ప్లాట్ఫామ్ పైన సేవలు ఇవ్వబోతోంది. సో అలా ఐఆర్సిటిసితో ఇటీవల ఏ బస్సు ప్రయాణానికి సంబంధించిన సంస్థ ఒక ఒప్పందం చేసుకుంది అంటే అభిబస్ అండ్ ఐఆర్సిటిసి ఒప్పందం వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో రైలు బుకింగ్ ఎవరికైతే కావో లేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేద్దామన్నా కూడా వెయిటింగ్ లిస్ట్ కానివ్వండి, సీటు దొరకనప్పుడు మనం ఏం చేస్తాము, ఇమ్మీడియట్ గా అదే ప్లాట్ఫామ్ పైన సో అదే ప్రాంతానికి బస్సెస్ అని క్లిక్ చేసినాం అనుకోండి, ఆ ప్రాంతానికి బయలుదేరే బస్సెస్ ఎక్కడ నుండి ఎక్కడికి బయలుదేరుతాయి, డిపార్చర్ ఏంటి, అరైవల్ ఏంటి, అవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఐఆర్సిటిసిలో ఇక మీదట మనం బస్సులు బుక్ చేసుకోవచ్చు, ప్రైవేట్ బస్సులు, ఎట్ ద సేమ్ టైం సో ట్రైన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఒప్పందం వార్తలు ఇచ్చింది. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే రైల్వే సంబంధించి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ వార్తలు నిలిచింది. వాస్తవం చెప్పాలంటే దేశంలోనే మొట్టమొదటి ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ అనొచ్చు. ఇది ఏ రాష్ట్రంలో ఏర్పడింది అంటే కర్ణాటక రాష్ట్రంలో. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, హార్టికల్చర్ అంటే ఏంటి, ఉద్యానవన పంటల గురించి పరిరక్షణ చేసే శాఖ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. అంటే మనకి పూలు కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, పండ్ల తోటలు కానివ్వండి, ఇవన్నీ కూడా హార్టికల్చర్ గ్రూప్లోకి వస్తాయి. సో అలా హార్టికల్చర్ కర్ణాటక గవర్నమెంట్ యొక్క హార్టికల్చర్ శాఖ ఏర్పాటు చేసింది ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్. సో ఎప్పుడైనా చూడండి వార్తల నుంచి సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయండి, మనకు అర్థమవుతుంది. ఫ్లవర్ అంటే పుష్పాలు, పువ్వులు, ఆ పూలను ప్రాసెస్ చేసే ఒక కేంద్రం. కామన్గా మనకేంటి, పూలకి కూడా చూడండి లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో తొందరగా వాడిపోతాయి. అందుకే చూడండి పూలను ఎప్పుడు తడుపుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో బెంగళూరు ఫ్లవర్స్ కి చాలా ఫేమస్. బెంగళూరు నుండి దేశంలోనే కాదు విదేశాలకి కూడా ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. అలా రకరకాల ఫ్లవర్స్ అనేది బెంగళూరు కేంద్రంగా ఉంటాయి కర్ణాటక రాష్ట్రం. సో అలాంటి పూలపైన ఆధారపడిన రాష్ట్రం కర్ణాటక. అలా ఏవైతే పూలు ఉంటాయో ఈ పండించిన పూలు పండించిన రైతులు ఉంటారు కదా, ఆ ఫ్లవర్ ని పండించిన రైతులు ఎవరైతే ఉంటారో నిర్ణీత 1 or 2 days లో వాటిని అమ్మేయాలి. అలా కొన్ని పరిస్థితుల్లో ఆ పూలు ఏవైతే ఉంటాయో అమ్మకాలు కూడా జరగవు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో పూల పరిశ్రమ పైన చాలా దారుణమైన ఇంపాక్ట్ పడింది. అలా అమ్ముడుపోని పూలు ఏవైతే ఉంటాయో వాడిపోతాయి కదా, ఆ వాడిపోయిన పూలను ఏం చేస్తారంటే వాటి నుండి ఫ్లోరల్ పేపర్స్ కానివ్వండి, అంటే ఈ పూలన్నింటినీ కూడా ఏం చేస్తారు, పేపర్ని తయారు చేస్తారు అన్నట్టు, ఫ్లోరల్ పేపర్ అంటారు. సో సెంట్ స్మెల్తో, సుగంధాలతో కూడిన ఒక స్మెల్ వస్తుంది. లేదంటే ఫ్లోరల్ పౌడర్ చేస్తారు. ఫ్లోరల్ పౌడర్ అంటే ఈ పూలన్నింటినీ కూడా ఎండబెట్టేసి పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ని ఏం చేస్తారు, సుగంధ ద్రవ్యాలు మనకి ఏవైతే ఉంటాయి ముఖ్యంగా సెంట్ పరిమళాలు ఉంటాయి కదా, సో సెంట్ ఇండస్ట్రీలో వాడతారు. సో లేదంటే వీటిని ఏంటంటే లిప్స్టిక్స్లో వాడడం కానివ్వండి. సో అలా రకరకాలుగా ఏవైతే అమ్ముడుపోని పూలు, అమ్మకం జరగని పూలు ఉంటాయో వాడిపోతున్న పూలని కూడా పనికొచ్చే వాటిగా తీర్చిదిద్దేందుకు ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. ఏంటంటే పూలు అమ్ముడుపోయిననుకోండి రైతుకు లాభం జరుగుతుంది. అమ్ముడుపోని పూలు ఏం చేస్తాయి, జీరో. అతను పండించిన శ్రమ వృధా అవుతుంది, ఆ కాలం వృధా అవుతుంది, నష్టాన్ని చూస్తాడు. సో అలా ఏవైతే పూలు ఉంటాయో వాడిపోయే పూలను కూడా మనకు పనికొచ్చే రీతిలో తీర్చిదిద్దే ఉద్దేశంలో ఈ ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ ని ప్రారంభించారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దీంతో పాటు అర్బన్ అంటున్నాను, అర్బన్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏంటి, సో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ వెల్ఫేర్ అంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, హర్దీప్ సింగ్ పూరి గారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు ప్రస్తుతం, రవిశంకర్ ప్రసాద్ గారు. సో రవిశంకర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు హర్దీప్ సింగ్ పూరి గారి ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటాము. సో పట్టణాభివృద్ధికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ హర్దీప్ సింగ్ పూరి గారి ఆధ్వర్యంలో. సో ఈ 2 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అమల్లోకి రావడం జరిగింది. సో పేరులో ఉంది, దేశమంతా కూడా పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ సౌకర్యాలను కల్పించే ఒక మిషన్. సో దేశవ్యాప్తంగా సో 2022 సంవత్సరం వరకల్లా దేశంలోని సిటీస్, టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించాలి. అంటే వైఫై సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, ఉచిత
ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి. ప్రస్తుతం డిజిటల్ ఇండియా వైపు మనం ప్రయాణిస్తున్నాం. సో దేశమంతా కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. అంటే ఏంటి, ముఖ్యంగా మనమున్న ప్రాంతంలోనే అన్ని కూడా ఆన్లైన్లోనే పొందే ఉద్దేశంతో. సో అలా ఇంటర్నెట్ సౌకర్యాల కోసం ఇటీవల చూడండి, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులు ఇక్కడ కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని ఏర్పాటు చేశారు హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం. అండ్ ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం చూడండి, డిజిటల్ కేరళ భాగంగా కేరళ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసింది. సో అలా ప్రతి రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాలి. అందులో భాగంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయాలి. 2022 సంవత్సరం వరకు భారతదేశంలోని పట్టణాలు మరియు సిటీస్ ఏవైతే ఉంటే నగరాలు మరియు పట్టణాల్లో, మరియు 2024 వరకు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంలో భాగంగా 2 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ ప్రారంభం వార్తలో నిలిచింది. సో నేషనల్ దేశం అన్నట్టు, అర్బన్ పట్టణము, డిజిటల్ అంటే సాంకేతిక సౌకర్యాలు, మిషన్ కల్పించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. సో నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ శాఖ మంత్రి అనొచ్చు. సో అలా హర్దీప్ సింగ్ పూరి గారు, రవిశంకర్ ప్రసాద్ గారు సంయుక్తంగా నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇది వేరే టాపిక్. అదేంటంటే ప్రస్తుతం డిజిటల్ న్యూస్ ఉంది కదా. సో డిజిటల్ న్యూస్ అంటే మనకు టీవీలో వచ్చే న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా నియంత్రణ తీసుకువచ్చే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రత్యేక సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దానికి సంబంధించి అధికారికంగా చెప్పడం జరిగింది మంత్రి గారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇది వేరు. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచార శాఖ, అంటే సమాచార మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరు, ప్రకాష్ జవదేకర్ గారు ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రవిశంకర్ ప్రసాద్ గారు, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జవదేకర్ గారు ఇద్దరు కూడా ఒక సంయుక్త ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో భారతదేశంలో డిజిటల్ న్యూస్ కి సంబంధించి కూడా నియంత్రణ కోసం గైడ్ లైన్స్ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అదొక పాయింట్ గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మనం మరొకసారి చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్ ఈరోజు పాకిస్తాన్ వార్తల్లో నిలిచింది. సో ఇటీవల పాకిస్తాన్ తరచూ వార్తలు నిలుస్తోంది. రక్షణ రంగానికి సంబంధించి వారు చేసిన ప్రయోగాలు కానివ్వండి, బాబర్, గజ్నవి, ఫాహిన్ కానివ్వండి. సో అలా ఇటీవల ఫతా-1 రాకెట్ ప్రయోగం కానివ్వండి, మరి ఇటీవల అమన్ 21 ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్, మరియు పాకిస్తాన్లోని దేవాలయం పైన జరిగిన దాడి, హిందూ దేవాలయం ఖైబర్ పఖ్తూన్ఖ్వా, చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఖైబర్ పఖ్తూన్ఖ్వా హిందూ దేవాలయం పైన ఏ దేశంలో దాడి జరిగింది, ఆ దేశ సుప్రీంకోర్టు మరొకసారి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది అంటారు పాకిస్తాన్. మరి ఇటీవల పాకిస్తాన్ సంబంధించి ఇమ్రాన్ ఖాన్ కూడా తరచూ వార్తలు చేస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం చెప్పాము, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో భాగంగా భారతదేశంపై గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. భారత ప్రభుత్వం పెద్ద మనసుతో తనకి అనుమతి కూడా ఇచ్చింది, ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి అన్నాను. సో అలా శ్రీలంక పార్లమెంట్ ఏం చేసింది ఇటీవల, సో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఏదైతే ఉంటుందో చట్టసభ పార్లమెంట్లో ప్రసంగం అని రద్దు చేయడం జరిగింది కొన్ని వివాదాల కారణంగా. సో అలాంటి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో చేసిన ఒక ప్రకటన వార్తలు నిలిచింది. శ్రీలంకకు కావాల్సిన $50 మిలియన్ ని డిఫెన్స్ క్రెడిట్ గా, డిఫెన్స్ లైన్ క్రెడిట్ గా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఆర్థిక సాయం శ్రీలంకలో రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, సో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం $50 మిలియన్ ఆర్థిక సాయంగా ప్రకటించింది. సో చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్, చైనా మన చుట్టూ ఉండే చిన్న చిన్న పక్క దేశాలు ఏవైతే ఉంటాయో వీటికి ఎలాంటి సాయం చేస్తుంది వీటిపైన అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇలా సాయం చేసి ఆ చిన్న దేశాలను వారి వైపు తిప్పుకుంటాయి. అంటే ఆటోమేటిక్గా వారి వైపు తిప్పుకుంటే అంటే భారత్కి వ్యతిరేకంగా తయారు చేస్తారు అన్నట్టు. సో అలా శ్రీలంక కోసం రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించి మిసైల్ ప్రయోగాలే కానివ్వండి, సో అధునాతన ఆయుధాలకు సంబంధించి కానివ్వండి, వారు కొనుగోలు చేసే స్తోమత ఉండాలని చెప్పేసి వారి కోసం $50 మిలియన్ ఆర్థిక సాయాన్ని, డిఫెన్స్ లైన్ క్రెడిట్ ని ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ప్రధాని, ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఒక దేశాన్ని పర్యటిస్తున్న మొట్టమొదటి వ్యక్తి అనుకోవచ్చు మనం. సో ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధాని ఈ రోజు ప్రకటన చేశారు. సో శ్రీలంక ప్రభుత్వానికి కావాల్సిన రక్షణ రంగ సాయాన్ని $50 మిలియన్ ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోందని చెప్పేసి ఈరోజు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు.
సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2 అంశాలతో వార్తలు నిలిచింది. 2 అంశాలు కూడా స్కాచ్ పురస్కారానికి సంబంధించిన అంశాలే. సో స్కాచ్ పురస్కారాలు సాధించి తెలంగాణ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల స్కాచ్ పురస్కారాల గురించి తరచు మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 3 days బ్యాక్ స్కాచ్ బెస్ట్ సీఎం ఆఫ్ ద ఇయర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వార్తలు నిలిచారు అత్యుత్తమ సీఎంగా. మరి ఇటీవల అయోధ్య యూపీ రాష్ట్రానికి సంబంధించి అయోధ్య డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్స్ టు కోవిడ్-19 స్కాచ్ ఎక్సలెన్సీ పురస్కారం సాధించి వార్తలు నిలిచింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు అంటున్నాను. ఒకటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మరియు మరొకటి ఈ గవర్నెన్స్ సంబంధిత అంశంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్కాచ్ పురస్కారాలు సాధించడం జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎవరు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ సో కేటీఆర్ గారు, మరియు పరిశ్రమల శాఖ మంత్రి మరియు పురపాలక శాఖ మంత్రి కూడా తనే. సో అలా ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు ఇండియాలోనే ది బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ గా ఈరోజు స్కాచ్ పురస్కారాన్ని గెలుచుకొని వార్తలు నిలిచారు. సో 2020 సంవత్సరానికి గాను ఐటీ మినిస్ట్రీకి సంబంధించి దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో ఐటీ మినిస్టర్స్ ఉంటారు కదా, అలా ఐటీ మినిస్టర్స్ పనితీరు విషయంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన కేటీఆర్ గారు స్కాచ్ బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ 2020 గా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ రెండవ అంశం ఈ గవర్నెన్స్. సో ప్రజలకి కావలసిన అన్ని సౌకర్యాలను కూడా ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఈ గవర్నెన్స్ లో ముందుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం బెస్ట్ ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ గా వార్తలు నిలిచింది. సో అలా ఈ గవర్నెన్స్ కి సంబంధించి అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? సో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం నుండి ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆన్లైన్ విధానంలో సరఫరా చేస్తున్నారు. సో అలా మనకి ఏదైనా ధృవీకరణ పత్రాలే కానివ్వండి, పట్టాలే కానివ్వండి, అన్ని కూడా ఆన్లైన్ విధానంలో. ఇటీవల మనం చూసాం ఈ ఆఫీస్ సంబంధిత అంశం. సో కరోనా పరిస్థితుల కాలంలో ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా, సో వారి యొక్క పని విధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వారు ఉన్న ప్రాంతం నుండే వారి యొక్క విధులను నిర్వర్తించడం. సో అలా ఈ గవర్నెన్స్ సంబంధిత అంశంలో దేశంలోనే అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్రం 2020 సంవత్సరానికి గాను ది బెస్ట్ స్టేట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ స్కాచ్ పురస్కారం సాధించి వార్తలు నిలిచింది. సో ఈ 2 కూడా స్కాచ్ పురస్కారానికి సంబంధించిన అంశాలే. సో స్కాచ్ కి సంబంధించి స్కాచ్ సంస్థ ప్రస్తుతం చీఫ్ ఎవరు? సమీర్ కోచార్ గారు ఈ పురస్కారాలను అనౌన్స్ చేయడం జరిగింది. సమీర్ కోచార్ గారు. సో ఇటీవల స్కాచ్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో అలా తెలుగు రాష్ట్రానికి సంబంధించి కాబట్టి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల స్కాచ్ బెస్ట్ సీఎం ఆఫ్ ద ఇయర్ 2020 గా వార్తలు ఇచ్చారు. అంటే గడిచిన సంవత్సరంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ముఖ్యమంత్రి. అలా అయోధ్య కోవిడ్-19 పరిస్థితుల కాలంలో కట్టుదిట్టమైన చర్యలు చేయడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించడం, ఇలాంటి పనితీరు గాను అయోధ్య డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కాచ్ ఎక్సలెన్సీ అవార్డుని సాధించింది. సో అలా ఈ రోజు ఈ అవార్డ్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు బీబీ పాటిల్ గారు వార్తలు నిలిచారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీ. సో జహీరాబాద్ ఎంపీగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, సో జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ గారు ఈరోజు ఫేమ్ ఇండియా వారు ప్రకటించిన బెస్ట్ పార్లమెంటేరియన్స్. సో బెస్ట్ పార్లమెంటేరియన్స్ అంటే ఏంటి? సో పార్లమెంట్ చట్టసభలో వీరు అడిగే ప్రశ్నలు కానివ్వండి, వీరి యొక్క పనితీరు కానివ్వండి, వీరి యొక్క ప్రవర్తన కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారం మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేది. అది కాకుండా డిఫరెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రపంచవ్యాప్త సంస్థలు కానివ్వండి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు కూడా సో బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటాయి. అలా భారతదేశంలో ఫేమ్ ఇండియా సంస్థ బెస్ట్ పార్లమెంటేరియన్స్ గా 25 మందిని సెలెక్ట్ చేసింది. అంటే అద్భుతమైన ప్రవర్తన ఆధారంగా, అంటే చట్టసభలో వారు అడిగే ప్రశ్నలే కానివ్వండి, వారి యొక్క ప్రవర్తన కానివ్వండి, సో అలా వారి నియోజకవర్గంలో వారు చేసే పని కానివ్వండి, సో అలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని బీబీ పాటిల్ గారిని ఈ 25 మెంబర్స్ లో ఒకరిగా కూడా అనౌన్స్ చేసింది. అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో గడిచిన సంవత్సరంలో 2020 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని భారతదేశంలో ఎంపీలు ఎవరైతే ఉంటారో మొత్తం రాజ్యసభ ఎంపీలే కానివ్వండి, లోక్సభ ఎంపీలే కానివ్వండి, టోటల్ 545 ఇన్ లోక్సభ అండ్ 245 ఇన్ రాజ్యసభ ఎగ్జాంపుల్. సో వీరందరిలో కూడా అద్భుతమైన ఎంపీలు అన్నట్టు పార్లమెంటేరియన్స్ అంటే. సో అందులో 25 మందిని ప్రకటించారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
బీబీ పాటిల్ ఏకైక తెలుగువాడిగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఫేమ్ ఇండియా ఎక్సలెంట్ పార్లమెంటేరియన్స్ ఈ లిస్ట్ ఉంటుంది కదా, అందులో చోటు సంపాదించుకున్న ఈ 25 మందిలో చోటు సంపాదించుకున్న ఏకైక తెలుగువాడు అంటే ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుండి కూడా ఒకే ఒక్కడు ఎక్సలెంట్ పార్లమెంటేరియన్ లేదా బెస్ట్ పార్లమెంటరీగా ఫేమ్ ఇండియా వారు ప్రకటించిన ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకుని ఈరోజు వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీసీఐడి నేర పరిశోధన విభాగం అంటాము. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మనం ఇంగ్లీష్లో. సో నేర పరిశోధన విధానం ఏదైతే ఉంటుందో, విభాగం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అద్భుతమైన పనితీరు, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో కేసులను ఛేదించడం కానివ్వండి, ఏదైనా క్రైమ్కి సంబంధించి దర్యాప్తు చేయడం కానివ్వండి, ఎంక్వైరీ చేయడం కానివ్వండి, టెక్నాలజీ ఆధారంగా అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న లేదా అద్భుతమైన పనితీరుతో ముందున్న ఏపీసీఐడి ఈరోజు ఎక్సలెంట్ సిఐడిగా దేశంలోనే అద్భుతమైన ఒక జాతీయ పురస్కారాన్ని సాధించి వార్తలు నిలిచింది. ఈ జాతీయ పురస్కారాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ వారు ప్రకటించడం జరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ వారు సో జాతీయ స్థాయిలో అద్భుతమైన సిఐడి డిపార్ట్మెంట్ గా ఏపీసీఐడిని గుర్తించడం జరిగింది ఈరోజు. సో ఇది ఒక సర్వే అన్నట్టు, ఒక్కొక్క రాష్ట్రంలో సిఐడి ఏ రకంగా పనిచేస్తుంది, ఒక్కొక్క రాష్ట్రంలో సిఐడి ఉంటుంది కదా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సో ఆ రాష్ట్రానికి సంబంధించి ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు అక్కడ ఎలాంటి పనితీరు ప్రదర్శిస్తున్నారు, ఏ రకంగా ఆ క్రిమినల్ కి సంబంధించి ఆ కేసులను ఛేదిస్తున్నారు, సో అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. సో ప్రస్తుతం చూడండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ విభాగం దేశంలోనే అద్భుతమైన పోలీస్ విభాగం అనొచ్చు. ఎందుకంటే ఇటీవల తరచూ ప్రతిష్టాత్మక పురస్కారాలు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి సాధిస్తూ 100కు పైగా వితిన్ 1 year లో పురస్కారాలు సాధించిన ఏకైక డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో అలా నేరానికి సంబంధించి ప్రత్యేక వింగి, ఇది కూడా పోలీస్ విభాగం అనుకోండి. సో అలా నేర పరిశోధన విభాగం టెక్నాలజీ ఆధారంగా అద్భుతంగా కేసులను పరిష్కరిస్తోంది అని చెప్పేసి సో ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ వారు ఎక్సలెంట్ సిఐడిగా ఈరోజు ఏపీసీఐడిని గుర్తించడం జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇటీవల ఏపీసీఐడి వారు ఫర్ ఎస్ ఫర్ యూ ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, మీరు మీ గూగుల్లో ఉంటుందా లేదంటే యూట్యూబ్లో టైప్ చేయండి. ఏపీసీఐడి 4S for you. సో ఫర్ ఎస్ ఫర్ యూ అన్నట్టు 4S for you అనే ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రారంభించారు వారు సో ప్రభుత్వం తరపున. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, ఏదైనా నేరానికి సంబంధించి పోలీసులకు ఎలా సహకరించాలని, సో నేర విషయంలో భయపడకుండా ఏ రకంగా వారికి ముందు ప్రికాషన్స్ ఇవ్వడం, సో ఇలా కొన్ని అవగాహన సదస్సులను కూడా కండక్ట్ చేస్తున్నారు ఏపీసీఐడి డిపార్ట్మెంట్ వారు. సో 4S for you దీని ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్ళిపోయారు ఏపీసీఐడి వారు. అంటే ప్రజలతో మమేకమై కేసులను అద్భుతంగా పరిష్కరిస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు అద్భుతమైన సిఐడి డిపార్ట్మెంట్ గా ఈరోజు దేశంలో ఒక సర్వేలో బయటపడ్డారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించి. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, సో టౌన్ పట్టణానికి సంబంధించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించి 69th నేషనల్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఈ సమ్మిట్ ని ప్రారంభించడం జరిగింది. సో 69th నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ వేదికగా వర్చువల్ గా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఈ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రముఖులు కానివ్వండి, బిల్డర్స్ ఉంటారో వారందరూ కూడా ఒక ప్రాంతానికి వచ్చే సౌకర్యాలు లేవు, పరిస్థితులు లేవు కాబట్టి వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సో ఎన్వి పటేల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరరేఖతో కూడిన రాష్ట్రం. సో తీరరేఖ అంటే ఏంటి? కోస్టల్ రీజన్ అంటే సముద్ర సరిహద్దు కలిగిన రాష్ట్రాలను తీరరేఖ రాష్ట్రాలు అంటాం, కోస్టల్ స్టేట్స్ అంటాము. మనకు భారతదేశంలో 9 రాష్ట్రాలు ఉంటాయి: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఈ తీరరేఖ రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి నూతన విధానం తీసుకురావాలి, ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి జాతీయ సదస్సు జరుగుతుంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ చీఫ్ ఎన్వి పటేల్ గారు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో గుజరాత్ తరహా అభివృద్ధిని
కోస్టల్ రీజన్. సో గుజరాత్ చూడండి, కోస్ట్ ప్రాంతం, గుజరాత్ కూడా సముద్ర తీరం ఉంటుంది. సో గుజరాత్ లాంటి అభివృద్ధి కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేస్తాం, సేమ్ తీరరేఖ కలిగి ఉంది కాబట్టి అని చెప్పేసి కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా, సో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి ప్రారంభించబడిన ఒక జాతీయ సదస్సు వార్తలు నిలిచింది. సో జస్ట్ గుర్తుంచుకోవడం సరిపోతుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కి సంబంధించి 69th నేషనల్ సమ్మిట్ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ సంవత్సరం వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ సమ్మిట్ అనుకోండి, ఎందుకంటే ముఖ్యంగా మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, సో దాదాపు దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వర్చువల్ గా వారి యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, ఏ రకంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు, ఎలాంటి స్కోప్ ఉంటుంది, సో ఇలాంటివన్నీ కూడా చర్చిస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సింగమనేని నారాయణ గారు మరణించారు. సో సింగమనేని నారాయణ, సో తరచూ చెప్తున్నాను, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను ఖచ్చితంగా చూడండి. సో నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్స్ ని మనం ఎట్లాగో చర్చించుకుంటాం, కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అలాంటి కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి కూడా చూడండి. అలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఇటీవల చాలా మంది పర్సన్స్, ఎక్స్క్లూజివ్గా స్టేట్ రిలేటెడ్ పర్సన్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నరేడ్ల శ్రీనివాస్ అని చెప్పాను, ఇటీవల కాలంలో లోక్సత్తా శ్రీనివాస్ అంటారు, మరణించారు. సో అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సింగమనేని నారాయణ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్గా అనంతపూర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి. అనంతపూర్ బండమీదపల్లె, సో అనంతపూర్ జిల్లాలోని బండమీదపల్లె అనే ఒక గ్రామంలో జన్మించారు. 1943లో ఒక గొప్ప రచయిత, కొన్ని దాదాపు 43కు పైగా కథలను రాశారు, కథా సంపుటిలను రచించారు. సో అలా కథలు రాయడంలో తనను మించిన వారు ఎవరు లేరు ఓపెన్ చెప్పాలంటే. సో అలా సింగమనేని కథలు అని, సింగమనేని నారాయణ కథలు అని చెప్పేసి కథా సంపుటిలను కూడా విడుదల చేసిన వ్యక్తి. మరియు ఎగ్జాంపుల్, అనుబంధాలకు సంబంధించి కానివ్వండి, న్యాయానికి సంబంధించి కూడా చాలా పుస్తకాలు రాశారు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎగ్జాంపుల్, దేశవ్యాప్తంగా తను ఏ పుస్తకం ద్వారా గుర్తింపు పొందారంటే న్యాయం ఎక్కడ. ఆయన ఇంకొక పుస్తకం అనురాగానికి హద్దులు, ఆదర్శాలు, అనుబంధాలు, చాలా ఉన్నాయి. సో ఈ రెండు పుస్తకాలు మాత్రం గుర్తుంచుకోండి. న్యాయం ఎక్కడ అనే పుస్తకం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు, ఎందుకంటే తను తెలుగులో రచించిన ఒక పుస్తకం దేశంలోని వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ కూడా అయింది, అంతటి గొప్ప పుస్తకం. మరియు ఇది ముఖ్యంగా జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించి రాశారు, ఏ రకంగా న్యాయం జరుగుతుందో ఒక వ్యక్తికని. మరియు అనురాగానికి హద్దులు, ఏ రకంగా ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించి కూడా చాలా పుస్తకాలు రాశారు, అందుకే ఆదర్శాలు, అనుబంధాలని. సో బంధుత్వానికి సంబంధించి కూడా, కిన్షిప్కి సంబంధించి కూడా చాలా పుస్తకాలు రచించారు. దాదాపు 43 పుస్తకాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, సింగమనేని నారాయణ గారు. సింగమనేని కథలు అని కొట్టిన మీకు వస్తుంది గూగుల్లో, లేదంటే సింగమనేని నారాయణ కథలు, ఈ కథా సంపుటి ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అండ్ నెక్స్ట్, ఈరోజు క్రీడలకు సంబంధించి విశేషాలు. సో క్రీడలకు సంబంధించి థర్డ్ టెస్ట్, ఒక ప్రత్యేకమైన టెస్ట్. ఇటీవల థర్డ్ టెస్ట్కి సంబంధించి వేదిక గురించి తరచూ మనం చర్చించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ క్రీడా మైదానం ప్రస్తుతం మన గర్వకారణం మన ఇండియాలో ఉంది. సో మొతెరా స్టేడియం అని చెప్పేసి, మొతెరా స్టేడియం ప్రత్యేకత ఏంటి? దాదాపు 63 ఎకరాల్లో రెనోవేట్ చేశారని చెప్పాను. రెనోవేట్ అని గుర్తుంచుకోండి, పునర్నిర్మించారు, కొత్తగా నిర్మించలేదు. 1982 నుండి ఆ స్టేడియం ఉంది. సో అలాంటి మొతెరా స్టేడియం పేరు ఇప్పటివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. సో ఆ మ్యాచ్ నిర్వహణకి ముందు బుధవారం రోజున మనం చర్చించుకున్నాం, నరేంద్ర మోదీ స్టేడియంగా మారింది. సో నరేంద్ర మోదీ స్టేడియం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? గుజరాత్. ఏ సిటీలో ఉంది అంటారు? అహ్మదాబాద్. ఏ ప్రాంతంలో ఉంది అంటే మొతెరా ప్రాంతం. ప్రాంతం ఆధారంగా మొతెరా అని పిలుస్తారు. సో ఈ మొతెరా స్టేడియం పేరేంటి? నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. సో ఈ మొతెరా స్టేడియంలో థర్డ్ టెస్ట్ జరిగింది, ప్రారంభమైందని చెప్పాను. ఫోర్త్ టెస్ట్ కూడా సేమ్ మొతెరా స్టేడియమే వేదికగా ఉంటుంది. March 4 నుండి ప్రారంభమవుతుంది. సో అలా మొతెరా స్టేడియంలో నిన్నటి రోజున థర్డ్ టెస్ట్ ముగిసింది, డే అండ్ నైట్ టెస్ట్. సో డే అండ్ నైట్ టెస్ట్ అంటేనే ప్రత్యేకం, పింక్ బాల్తో ఆడతారు. సో కామన్గా టెస్ట్ అంటే మార్నింగ్ ప్రారంభం అవుతుంది, ఈవినింగ్ 5 o'clock వరకు ఆడతారు, రెగ్యులర్ టైమింగ్స్ అవి. సో టెస్ట్ చరిత్ర చాలా సుదీర్ఘమైన చరిత్ర అండ్ సుదీర్ఘమైన ఫార్మాట్. అలాంటి టెస్ట్ కూడా డే నైట్ టెస్ట్గా ప్రారంభమైంది ఇటీవల కాలంలో. లాస్ట్ 2 years మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. సో అలా భారతదేశంలో డే అండ్ నైట్ టెస్ట్తో ప్రారంభమైంది మొతెరా స్టేడియం పునర్నిర్మితం అయిన తర్వాత. సో అలాంటి డే అండ్ నైట్ టెస్ట్
ఇది 5 రోజుల టెస్ట్ కదా, కానీ 2 రోజుల్లోనే ముగిసింది. సో విత్ ఇన్ 150 ఓవర్స్లోనే ఒక టెస్ట్ మ్యాచ్ ముగియడం అనేది మామూలు విషయం కాదు. సో ముగిసింది. సో జస్ట్ 2 డేస్లోనే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 డేస్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ టెస్ట్లో అద్భుతమైన విజయాన్ని టీమిండియా సాధించడం జరిగింది. అద్భుతమైన విజయం అంటున్నాను. సో అలా దాదాపు 10 వికెట్ల తేడాతో గెలుచుకున్నారు. సో సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ ఏదైతే ఉంటుందో 49 టార్గెట్ ఉంటే 49 ఛేదించారు. సో ఇవన్నీ పక్కన పెట్టండి. సో థర్డ్ టెస్ట్ విజేతగా టీమిండియా గెలిచింది. 2 రోజుల్లోనే ఆ టెస్ట్ ముగిసి కూడా ఒక రికార్డు సృష్టించారు. ఈ టెస్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 100 టెస్ట్ క్లబ్లో చేయడం జరిగింది. 100 టెస్ట్ క్లబ్ అంటే ఏంది? ఒక క్రీడాకారుడు, ఒక క్రికెట్ క్రీడాకారుడు టెస్ట్ మ్యాచ్ ఆడడమే గర్వకారణం. టెస్ట్ మ్యాచ్ల్లోనే అద్భుతమైన ప్రతిభ బయటకు వస్తుంది, తన యొక్క క్రీడ ఏ రకంగా ఉందని చెప్పేసి. అలాంటి టెస్ట్ మ్యాచ్ 100 మ్యాచ్లు ఆడడం అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా టీమిండియా తరపున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడడం ఒక పేస్ బౌలర్కు మామూలు విషయం కాదు. చాలా నొప్పులు ఉంటాయి, ఫిట్నెస్ సంబంధిత సమస్యలు ఎదుర్కొని కొంతకాలంలోనే బయటకు వస్తారు. అలాంటి సుదీర్ఘమైన ఫార్మాట్ 5 రోజులు ఒక టెస్ట్ ఆడేది 100 టెస్టులు అంటే మామూలు విషయం కాదు. అలా 100 టెస్టుల క్లబ్లో చేరాడు ఇషాంత్ శర్మ. ఇప్పటి వరకు 100 టెస్టులు ఆడిన ఫేస్ బౌలర్గా ఏకైక బౌలర్ ఉన్నాడు కపిల్ దేవ్ మాత్రమే. సో కపిల్ దేవ్ ఇప్పటి వరకు టీమిండియా హిస్టరీలోనే, అంటే ఇది మనకి ఇండియాకి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి చెప్తలేను. సో భారత టెస్ట్ చరిత్రలో 100 టెస్టులు ఆడిన ఏకైక ప్లేయర్ పేస్ బౌలర్, అంటే ఏంటంటే ఫాస్ట్ బౌలర్ అన్నట్టు, పేస్ బౌలర్ కపిల్ దేవ్ మాత్రమే. అలాంటి కపిల్ దేవ్ గారు మనకు ఆల్రౌండర్ కదా, 131 టెస్టులు ఆడడం జరిగింది, ప్రాతినిధ్యం వహించాడు. అలాంటిది ఈరోజు 100 టెస్టుల క్లబ్లో చేరిన మరొక 2వ ఆటగాడు పేస్ బౌలర్ మాత్రమే. ఇక్కడ బ్యాట్స్మెన్ చెప్పట్లేదు, ఫాస్ట్ బౌలర్ మాత్రమే చెప్తున్నాను. 2వ ఫాస్ట్ బౌలర్గా ఇషాంత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ నిర్వహణకి ముందు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా, రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఒక పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. ఎందుకంటే 100 టెస్టుల జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొతెరా స్టేడియాన్ని రాష్ట్రపతి గారు ప్రారంభించారు కదా, సో అప్పుడు ఇదంతా జరిగింది. సో ఈ టెస్ట్ యొక్క ప్రత్యేకత, 100 టెస్టుల క్లబ్లో మరొక ఫాస్ట్ బౌలర్ చేరాడు కపిల్ దేవ్కి తోడుగా, ఇదొకటి. సో ఇప్పటి వరకు మాత్రం హైయెస్ట్ కపిల్ దేవ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్ ఆడడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఫాస్ట్ బౌలర్ అన్నా పేస్ బౌలర్ అన్నా ఒకటే. అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్. సో థర్డ్ టెస్ట్కి సంబంధించి తను సాధించిన రికార్డ్ ఈరోజు వార్తలో నిలిచింది. రికార్డ్ అంటే ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్, అది కూడా డే అండ్ నైట్ టెస్ట్ అని ఇందాక చూడండి. సో డే అండ్ నైట్ ప్రత్యేకంగా ఉంటుంది ఇటీవల కాలంలో. డే అండ్ నైట్ టెస్టులో అత్యధిక వికెట్లు ఒక మ్యాచ్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అక్షర్ పటేల్ ఒక చరిత్రను సృష్టించాడు. సో నిన్న ముగిసిన 3వ టెస్ట్ ఉంది కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో 11 వికెట్లు సాధించి, ఒకే మ్యాచ్లో 11 వికెట్లు అంటే చూడండి, మహా అయితే ఏంటి, సో 11 వికెట్స్ అంటే ఒక 22 వికెట్స్లో ఒక్క పర్సనే 11 వికెట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. సో అలా 2 times 5 వికెట్ హాల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే ఉంటుందో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంబంధించి 6 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఒకే డే నైట్ టెస్ట్లో కన్సిక్యూటివ్గా రెండు ఇన్నింగ్స్లోనూ 5 వికెట్ సాధించిన మొట్టమొదటి బౌలర్గా, ప్రపంచంలోనే మొట్టమొదటి బౌలర్గా అక్షర్ పటేల్ వార్తలు ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఒకే టెస్ట్లో అత్యధిక వికెట్లు, ఒకే డే నైట్ టెస్ట్, ఇక్కడ డే నైట్ టెస్ట్ మాత్రమే అంటున్నాను, ఒకే డే నైట్ టెస్ట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్గా, మొట్టమొదటి బౌలర్గా అక్షర్ పటేల్ టీమిండియా బౌలర్ ప్రపంచ చరిత్రను సృష్టించాడు. అంతకుముందు రికార్డు ఎవరిపైన ఉండే అంటే 10 వికెట్. సో 10 వికెట్ సాధించారు డే నైట్ టెస్ట్లో. ఆ రికార్డ్ ఎవరి పేరు అంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఎవరతనంటే ప్యాట్ కమిన్స్. సో వర్ధమాన బౌలరు, అద్భుతమైన బౌలర్ తను కూడా. సో తను ఫాస్ట్ బౌలర్, ఇతను స్పిన్నర్. సో అలా అత్యధిక వికెట్లు మాత్రం ఆ రికార్డును చెరిపేస్తాడు ఈరోజు మన అక్షర్ పటేల్. ఇది ఒకటి ఇంపార్టెంట్. థర్డ్ టెస్ట్ ద్వారా ఈ రికార్డు కూడా ఈరోజు వార్తలు వచ్చింది. ఇప్పటి వరకు నిర్వహించబడిన డే నైట్ టెస్ట్ మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ఎవరు ప్రపంచంలో అంటారు. సో అలా అక్షర్ పటేల్. ఎన్ని? 11. అండ్ 2 ఇన్నింగ్స్లు, ఒక డే నైట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించిన 5 వికెట్ హాల్ సాధించిన ఏకైక బౌలర్ అక్షర్ పటేల్. ఇది ఒకటి మాత్రం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఉపుల్ తరంగా. సో శ్రీలంక అంతర్జాతీయ క్రీడాకారుడు. యాక్చువల్గా దాదాపు
33 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడడం జరిగింది, 33 అంతర్జాతీయ మ్యాచ్లు, మరియు 235 వన్డే మ్యాచ్లు, 6000కు పైచిలకు పరుగులు కూడా సాధించాడు, మరియు దాదాపు 26 T20 ఇంటర్నేషనల్ అంటే ఏంటి ఐసీసీ నిర్వహించే 3 ఫార్మాట్లలో కూడా ఆడిన అంతర్జాతీయ ఆటగాడు. సుదీర్ఘం శ్రీలంక సంబంధించి 10 సంవత్సరాలకు పైగా శ్రీలంక క్రికెట్లో ఉన్న ఒక గుర్తించిన ఆటగాడు, మనం అందరికీ తెలిసిన ఆటగాడు ఉపుల్ తరంగ. ఈ రోజు క్రికెట్ క్రీడా జీవితానికి వీడ్కోలు పలుకుతూ రిటైర్మెంట్ పలుకుతూ వార్తలు నిలిచారు. ఎలా అడుగుతారు ప్రశ్న అంటే, ఇటీవల ఉపుల్ తరంగ ఒక క్రీడాకారుడు, క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. అంతర్జాతీయ క్రీడాకారుడు, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడు కాబట్టి ఏ దేశానికి తను ప్రాతినిధ్యం వహించాడు, ఏ దేశం తరపున ఆడడం జరిగింది అంటారు. శ్రీలంక క్రీడాకారుడు, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు దుష్యంత్ సింగ్ చౌతాలా. దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం ఎవరు, ఏ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ యంగ్ పర్సన్. దుష్యంత్ సింగ్ చౌతాలా హర్యానా రాష్ట్రంలో ముఖ్యమంత్రి. తరచు మనం చర్చించుకుంటున్నాం ఎవరు, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రం. అలా హర్యానా రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దుష్యంత్ సింగ్ చౌతాలా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాను. భారతదేశంలో వివిధ క్రీడలు ఉన్నాయి. క్రికెట్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్ ఉంటుంది, బాక్సింగ్ ఉంటుంది. ఒక్కొక్క క్రీడ ఏదైతే ఉంటుందో ఆ క్రీడను నియంత్రించడానికి జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రికెట్ అనగానే బీసీసీఐ, దేశంలో మొత్తం క్రికెట్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ. అలా టేబుల్ టెన్నిస్ కి సంబంధించి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మరొకసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో హర్యానా రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా గారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. భారతదేశంలో ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ క్రీడను నిర్వహించే సంస్థ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మరొకసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పర్సన్ ఎవరంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ దుష్యంత్ సింగ్ చౌతాలా. పంచకుల హర్యానాలో నిన్న జరిగిన ఎన్నికల్లో ఈ విషయం అనేది బయటకు రావడం జరిగింది. ఇది ఒకటి కూడా మనకి ఇంపార్టెంట్. దుష్యంత్ సింగ్ చౌతాలా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో నియంత్రణ సంస్థలకు సంబంధించి ఏవైతే ఉంటాయో ఒక్కొక్క క్రీడా సంబంధించి అత్యున్నత సంస్థలు ఉంటాయి కదా, ఆ చీఫ్ ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ బీసీసీ అనగానే సౌరవ్ గంగూలీ ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా ఇన్ఛార్జిగా జైషా గారు ఉన్నారు, అమిత్ షా గారు తనయుడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి విజయ్ సాంప్లా గారు. పేరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా తన గురించి ఒక ప్రశ్న అడుగుతారు. విజయ్ సాంప్లా గారు ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కి చైర్మన్ గా నియమితులైన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పోస్ట్. భారతదేశంలో కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి, రాజ్యాంగంలోని ఏదైనా ఒక ప్రకరణ ఒక సంస్థను సూచిస్తే దాని కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. అలాంటివి చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 148 కాగ్, ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్పర్సన్ అండ్ 3 మెంబర్స్ ఉంటారు. అందులో చైర్మన్ గా ఇటీవల నియమితులైన వ్యక్తి విజయ్ సాంప్లా గారు. భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కి చైర్మన్ గా నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. చైర్మన్ ని నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి నియామక అధికారాన్ని కలిగి ఉంటాడు. అలా భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ చైర్మన్ ని నియమించే అధికారం ఎవరికి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల విజయ్ సాంప్లా గారిని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కి చైర్పర్సన్ గా నియమించారు. నిన్నటి రోజున ఈ చైర్పర్సన్ పదవిని తను స్వీకరించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసేసి వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కి నూతన చైర్మన్ గా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే విజయ్ సాంప్లా. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, యాక్చువల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అంటున్నాను అంటే భారతదేశంలో ఒక జాతీయ సంస్థ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రక్షణ కల్పించే సంస్థ. ఎస్సీల పైన జరుగుతున్న దాడులు కానివ్వండి, ఎస్సీల హక్కులను కాలరాసే ఎవరైనా వ్యక్తుల గురించి కానివ్వండి, వారిపైన చర్యలు తీసుకునే సంస్థ. ఎగ్జాంపుల్ భారతదేశంలో ఆర్టికల్ 17 ఉంది.
సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటాం. సో అలా అస్పృశ్యత నివారణ అనేది. సో అలా ఆర్టికల్ 70 విషయంలో కానివ్వండి, కొన్ని చట్టాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి అస్పృశ్యత నివారణ చట్టం, అట్రాసిటీ యాక్ట్ అంటాం 1989. సో అలా ఎస్సీలకు కల్పించబడిన హక్కులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, వాటిని సంరక్షించేది ఈ జాతీయ సంస్థ. సో అలా ఎస్సీల కోసం ఎక్స్క్లూజివ్గా ఉన్న ఒక సంస్థ, జాతీయ సంస్థకి చైర్మన్ గా విధులు నిర్వర్తించబోతున్నారు విజయ్ సాంప్లా గారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి. యాక్చువల్గా 2003 సంవత్సరం వరకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ రెండు కూడా ఒకే సంస్థగా ఉండేది. 2003 సంవత్సరంలో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ 338, యాక్చువల్లీ ఇది ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 338. సో భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి ఆర్టికల్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఏ రాజ్యాంగ నిబంధన చెప్తుంది అంటారు? సో ఆర్టికల్ 338. సో అలా ఆర్టికల్ 338 2003 వరకు ఎస్సీ ఎస్టీలకు సంరక్షణ ఇచ్చేది. కానీ 2003 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 338A ఏర్పడింది. ఆర్టికల్ 338 ఏమో ఎస్సీల కోసం జాతీయ సంస్థ, ఆర్టికల్ 338ఏనేమో ఎస్టీల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ వేరు చేయబడింది. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పాలిటీలో ఇన్ డెప్త్ గా చూసుకోండి. సో అలా భారతదేశంలో ఎస్సీలకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి హక్కులను మరియు వారికి ఇచ్చే చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించే ఒక జాతీయ సంస్థ. ఆ జాతీయ సంస్థకి, ఒక రాజ్యాంగబద్ధ సంస్థకి చైర్పర్సన్ గా విజయ్ సాంప్లా గారు నియమితులవ్వడం జరిగింది. సో నిన్న తన యొక్క పదవిని స్వీకరిస్తూ వార్తలు ఇచ్చారు. ఇదొకటి కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ కంపోజిషన్ కూడా గుర్తుంచుకోండి. జాతీయ సంస్థ విషయంలో 1+1+3. సో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ అండ్ 3 మెంబర్స్ ఇలా ఉంటుంది ఎస్సీ కమిషన్ అనేది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక కమిటీ వార్తలు నిలిచింది. సో భారతదేశంలో బీమా రంగాన్ని నిర్వహించే సంస్థ ఏంటి? సో భారతదేశంలో కొన్ని సంస్థలు ఉంటాయి, ఒక్కొక్క రంగాన్ని నిర్వహించే సంస్థలు. ఎగ్జాంపుల్ ఆర్బీఐ. ఆర్బీఐ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తుంది. బ్యాంకులకే బ్యాంక్ అంటాము. అండ్ ఎగ్జాంపుల్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో స్టాక్ మార్కెట్లు నియంత్రిస్తుంది. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రిస్తుంది. అలా ఐఆర్డిఐ సంస్థ ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హెడ్ క్వార్టర్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఐఆర్డిఐ సంస్థ ఇటీవల సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో బీమా రంగానికి సంబంధించి, సైబర్ అటాక్స్, ఈ సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో బీమా రంగానికి సంబంధించి వాటిపైన అధ్యయనం చేయండి అని చెప్పేసి ఒక పర్సన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది ఐఆర్డిఐ. ఆ కమిటీ పేరేంటి అంటారు? జానకిరామ్ కమిటీ. ప్రస్తుతం జానకిరామ్ ఎవరంటే ఒక సంస్థకి చీఫ్ గా ఉన్నారు. సో ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, IDRBT. సో ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి ప్రస్తుతం చైర్పర్సన్ గా ఉన్న జానకిరామ్ గారి ఆధ్వర్యంలో సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో బీమా రంగంలో జరుగుతున్న సైబర్ అటాక్స్, సైబర్ ఫ్రాడ్స్ పై అధ్యయనం చేయండి, పరిష్కార మార్గాలను వెతకండి అని చెప్పేసి IRDAI వేసిన కమిటీ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ కమిటీ పేరు జానకిరామ్ కమిటీ. ఎవరు వేశారు? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎవరి జానకిరామ్? ప్రస్తుతం ఒక హోదాలో ఉన్నారు, ఒక చైర్మన్ గా ఉన్నారు ఒక సంస్థకి. సో ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ సంస్థకు చైర్మన్ గా ఉన్న తను అధ్యయనం చేయబోతున్నాడు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక దేశానికి నూతన ప్రధాని వార్తలు నిలిచారు. ఇటీవల మనం ఈ దేశం గురించి తరచూ చూస్తున్నాం. సో జార్జియా దేశానికి నూతన ప్రధానిగా వార్తలు ఇచ్చారు ఇరాక్లీ గరిబాష్విలి. యాక్చువల్గా ప్రస్తుతం జార్జియా దేశంలో రక్షణ శాఖ మంత్రి తను. సో రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇరాక్లీ గరిబాష్విలి తనని ప్రధానిగా నియమించడం జరిగింది. సో ఈరోజు జార్జియా దేశంలో నూతన ప్రధాని వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల జార్జియా దేశానికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచిన పర్సన్ ఏంటి అంటారు? ఇరాక్లీ గరిబాష్విలి లేదంటే ఇరాకీ గరిబాష్విలి ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా నియమితులతో వార్తలు ఇచ్చారంటే జార్జియా దేశానికి. అండ్ నెక్స్ట్ ఈరోజు మహమ్మద్ బజోమ్
మహమ్మద్ బజోమ్ గారు వార్తలు నిలిచారు. మహమ్మద్ బజోమ్ ఒక దేశానికి నూతన అధ్యక్షులుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ రికార్డు స్థాయిలో గెలుపొందడం జరిగింది. మహమ్మద్ బజోమ్ అంటాను. మహమ్మద్ బజోమ్ ఏ దేశానికి అంటాము? నైగర్ దేశానికి నూతన అధ్యక్షులుగా గెలుపొందిన వ్యక్తి పేరు మహమ్మద్ బజోమ్. పేరు గుర్తుంచుకోండి. సో అలా నైగర్ దేశానికి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రికార్డు స్థాయిలో ఎన్నికైన పర్సన్ పేరు ఏంటంటే మహమ్మద్ బజోమ్. లేదంటే మనకు నైగర్ దేశానికి నూతన అధ్యక్షులు మనకి మహమ్మద్ బజోమ్. ఇతను అధ్యక్షులు. ఇందాక చెప్పిన పర్సన్ ఇరాక్లీ ఏమో తను ప్రధాని. సో ప్రధాని అధ్యక్షులు ఇవి రెండు ఖచ్చితంగా చూసుకోండి. కొన్ని విషయాలు మనం ప్రధాని అంటున్నాం, కొన్ని దేశాల విషయంలో ప్రెసిడెంట్ అంటున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం, ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇండియా ఎ స్కామ్స్టర్ బర్న్ ఎవ్రీ మినిట్. సో ఇండియా ఎ స్కామ్స్టర్ బర్న్ ఎవ్రీ మినిట్ అనే ఒక పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు, ప్రముఖ ఆథర్, సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథర్ రచించారు. ఆథర్ పేరు స్నిగ్ధా పూనం. సో నేరుగా గుర్తుంచుకోండి పుస్తకాల విషయానికి వస్తే. సో స్నిగ్ధా పూనం గారు రచించిన నూతన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ఇండియా ఎ స్కామ్స్టర్ బర్న్ ఎవ్రీ మినిట్ అనే పుస్తకం. సో ఇటీవల వార్తలు నిలిచిన ఇండియా ఎ స్కామ్స్టర్ బర్న్ ఎవ్రీ మినిట్ అనే పుస్తక రచయిత పేరు ఏంటి అంటే ప్రముఖ జర్నలిస్ట్, రచయిత స్నిగ్ధా పూనం గారు. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకము మీటూ. సో మీటూ, యాక్చువల్గా మీటూ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మహిళల పైన జరిగిన ఆకృత్యాలు. ఇటీవల మనం లాస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ కొంతమంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేశారు మీటూ ఉద్యమంలో భాగంగా. సో మహిళ తన పైన జరిగిన ఏవైతే ఆకృత్యాలు కానివ్వండి, తను ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉంటాయో హోదాల పరంగా, ఒక అధికారి కింద తను ఎదుర్కొన్న సమస్యలు, అవన్నీ కూడా మీటూ ఉద్యమం అనేది ఒక సంచలనం సృష్టించింది. మీటూ ఉద్యమం సృష్టికర్త పేరు ఎవరంటే తరానా బుర్కే. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో మీ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అవన్నీ పక్కన పెడితే సో మీటూ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ప్రముఖ ఆథరు, కాలమిస్ట్ రచించారు. తన పేరేంటంటే కరణ్ పూరి. సో కరణ్ పూరి గారు రచించిన మీటూ అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల మీటూ అనే ఒక ప్రముఖ పుస్తకం వార్తలు నిలిచింది. ఆథర్ ఎవరంటే కరణ్ పూరి గారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.